పరిచి మీ సన్నిధిలోనికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, జీవము కలిగిన మీ మాటలను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటి ద్వారా మమ్మలను బలపరచండి, ధైర్యపరచండి. వాటి ప్రకారమై నడవగలిగినటువంటి కృప ఈ సన్నిధిలో ఉన్నటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డకు ఇటు కృప దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పుల్లారా, 119వ కీర్తనలో ఒక మాటను మనము చదువుకుందాం. 119వ కీర్తనలో ఆ మాటను మనము చదువుకోబోయేటటువంటి ముందుగా మొదటిగా ఆదికాండంలో ఒక మాటను చూచి ఈ యొక్క వచన భాగానికి మనం వద్దాం. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. చాలుపులరా, ఆ పైన జరిగినటువంటి సంగతులు మనకందరికి కూడా తెలిసినటువంటి సంగతులే. వారు ఇరువురు ఎప్పుడైతే ప్రభువు చెప్పినటువంటి మాటను మీరారో, వారు పాపములోనికి వచ్చినట్లుగా, వారికి వారే మేము దిగంబరులము అని తెలుసుకున్నట్లుగా పై వచనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దాక్కున్నటువంటి పరిస్థితుల్లో దేవుడైనటువంటి యెహోవా ఆదామును పిలిచాడు. ఆదామును పిలిచి ఆదాముతో మరి యెహోవా చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పుల్లరా, నీవు ఎక్కడ ఉన్నావు అంటే దాని అర్థం నీవు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీవు ఎలా ఉన్నావు అనే ప్రశ్నను దేవదేవుడు ఆదాముకి సంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే ప్రశ్న మనకి సంధించబడినట్లయితే, ఇదే ప్రశ్న దేవదేవుడు మనల్ని గనక ఇప్పుడు అడిగితే, మనం ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అని గనక దేవదేవుడు మనల్ని అడిగినట్లయితే, మన దగ్గర రకరకాల ఆన్సర్స్, జవాబులు మన దగ్గర ఉంటాయి. అంటే ఎక్కడున్నావు అంటే ఎలా ఉన్నాను అంటే రకరకాలుగా చెప్తా. నేను కష్టాల్లో ఉన్నానయ్యా, లేదా నేను బాధల్లో ఉన్నానను, లేదా నేను ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలో, దుఃఖములో మునిగిపోయాననో రకరకాల జవాబులు మన నోటి నుంచి వస్తూ ఉంటాయి. దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితాలలో, ప్రతి ఒక్క కుటుంబంలో మనము చూడగలిగినట్లయితే ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు మనకు వచ్చేటటువంటి జవాబులు ఇలాగే ఉంటాయి. ఫలానా కష్టమని, ఫలానా బాధని, ఫలానా నిందతో, అవమానముతో కృంగిన పరిస్థితులలో ఉన్నాను అనేటటువంటి జవాబు మన నోటి నుంచి దాదాపుగా వస్తూ ఉంటుంది. అయితే లేఖన భాగాలు గనక మనము పరిశీలించి చూడగలిగినట్లయితే పుల్లరా, యెషయా గ్రంథంలో ఒక మాటను గనక మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథానికి ఒకసారి వద్దాం. 60వ అధ్యాయము 20వ వచనము చివరి మాట గనక మనం గమనిస్తే, నీ దుఃఖ దినములు సమాప్తములగును, దేవునికి మహిమ కలుగునుగాక. రాయబడుతున్న మాట, దేవుడు మనతో చెప్తూ ఉంటున్నటువంటి మాట, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములవుతాయి. మొదట దేవుడు ప్రశ్న అడిగాడు, నువ్వెక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నావు అని అడిగినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా ఆయనకి మనం చెప్పుకున్నాం. ఆదాము దేవునితో చెప్పాడు, ఇలా రావటానికి కారణం ఏంటో దేవునితో ఆదాము చెప్పాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని
ఈ రీతిగా ప్రశ్న సంధించాడో, ఈ రీతిగా మనల్ని అడిగాడో, అప్పుడు మనము జవాబు చెప్పటం ప్రారంభం చేశాం. ప్రభువా ఇలాగున్నాను, ప్రభువా ఈ పరిస్థితిలో ఉన్నాను, ప్రభువా ఈ శోధనలో ఉన్నాను, ఈ రకమైనటువంటి వేదనలో నేను ఉన్నాను అని మనమందరం కూడా ప్రార్థనలో ఆయనకి చెప్పటం ప్రారంభం చేశాం. కాబట్టి ఆయన వింటూ ఉన్నాడు, ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. మనకు కలిగి ఉన్నటువంటి వేదనకరమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయనకి ఎప్పుడైతే మనము సెలవిచ్చామో, ఎప్పుడైతే చెప్పామో, ఎప్పుడైతే మనము విన్నవించుకున్నామో, వాటన్నిటిని విన్న తదుపరి ఆయన మనకి చెప్తున్నటువంటి జవాబు లేదా ఆయన మనకిస్తున్నటువంటి భరోసా ఏంటంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకిస్తున్నటువంటి జవాబు పుల్లరా, మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తము కాబోతూ ఉన్నాయి, ముగింపు కాబోతూ ఉన్నాయి. ఏదైతే పరిస్థితిని బట్టి, ఏదైతే ఆందోళన బట్టి, ఏదైతే ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి మనం ఎంతవరకును కూడా బాధపడుతూ ఉంటున్నామో, ఎంతవరకును కూడా వేదనకరమైనటువంటి స్థితిలో ఉంటున్నామో, ఆ పరిస్థితులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆయన వాటి నుంచి మనందరినీ కూడా బయటకు లాగి మనతో చెప్తున్న మాట, మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములు కాబోతూ ఉన్నాయని. అయితే ఈ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములుగా అవ్వాలంటే మనం విన్నవించుకున్నటువంటి తదుపరి ఆయన మనతో జవాబుని చెప్పాడు, నీ దుఃఖ దినములు మొత్తం కూడా పోతాయని. అయితే మనం ఎప్పుడైతే ఆయనకి చెప్పామో, ఎప్పుడైతే ఆయనకి విన్నవించుకున్నామో, ఆయన వెంటనే జవాబునిచ్చాడు. మనం చెప్పిన వెంటనే జవాబు ఇచ్చినటువంటి వెంటనే మధ్యలో గ్యాప్ ఉంది కదా పుల్లరా. మనం చెప్పాం, ఒకవేళ ఈరోజు ఈ దినం చెప్పామనుకోండి, ప్రభు రేపు అన్నాడు, ఏమనన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములైపోయాయి అని ప్రభు వారు సెలవిచ్చారు. అంటే కొంత సమయం గడిచినట్లు కదా పుల్లరా, కొంత సమయం గడిచింది కదా. ఆ కొంత సమయంలో మన యొక్క ఆలోచన మొత్తం ఎలాగుంటుంది, ఆ కొంత సమయంలో మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, ఆయన యొద్ద నుంచి జవాబు వచ్చేటటువంటి ఆ పరిస్థితులు అంతవరకు కూడా మన యొక్క పరిస్థితులు, ఆలోచన ధోరణి మొత్తం కూడా చాలా గలిబిలిగా, గందరగోళముగా ఉండేటటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు పుల్లారా. అందుకే 119వ కీర్తనలో ఒక మాట గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, 119వ కీర్తన 57, 58 ఈ 2 వచనాలు మనం చదువుదాం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. చాలు చూడండి పుల్లరా, 57వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, అయ్యా నీవే నా భాగము, నీవే నా ధైర్యము. ఏ పరిస్థితిలో చెప్పావు ఈ మాట? కృంగిపోయిన పరిస్థితిలో, వేదనకరమైన పరిస్థితిలో, నింద అవమానకరమైనటువంటి పరిస్థితులలో, ఏ విధమైనటువంటి ఆధారము లేనటువంటి పరిస్థితులలో మనకి జవాబు వచ్చేటటువంటి ఆ క్రమములో, ఆ జవాబు రాకముందు ఆయనతో మనం చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవే మా భాగము, నీవే మా ధైర్యము, నీవే అండగా ఉన్నావు, ఇదిగో నీ వాక్యములను అనుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. ఎప్పుడు చెప్పావు ఈ మాట? కృంగిపోయినటువంటి సమయంలో ఉన్నప్పుడు చెప్పాం. వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమని మాట ఆయనతో మనం చెప్పామంటే, ఇదిగో నీ వాక్యమును అనుసరించి, నీ మాటను అనుసరించి నడుచుకుంటానని నేను డిసైడ్ అవ్వాను, నేను నిశ్చయించుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పూర్తిగా నీ వాక్యం అంగీకరించి నడుస్తాను అని నేను నిశ్చయించుకున్నాను. కావున కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను నేను బతిమాలుచున్నాను అంటున్నాడు. ఏమంట పుల్లరా? కటాక్షం ఉంచని పూర్ణ హృదయముతో ఏం చేస్తున్నామంట? బతిమలాడుచున్నాం.
కటాక్షించమని పూర్ణ హృదయముతో ఏం చేస్తున్నామంట? బ్రతిమాలుతూ ఉన్నాం. ఆ కింద అంటున్నటువంటి మాట గనక చూస్తే, నీవిచ్చిన మాట చొప్పున ఏమని ఇచ్చాడు ఆయన మాట? ఇందాక నీ దుఃఖ దినములన్నీ కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో నువ్వు మాట ఇచ్చావు, నేను కృంగిన పరిస్థితులలో, వేదన పరిస్థితులలో, ఎటు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను నీ యొద్దకు వచ్చినప్పుడు నీవేమని మాట ఇచ్చావు? నీ దుఃఖ దినములు మొత్తము కూడా సమాప్తములవుతాయి. కాబట్టి ఇదిగో ఆయన అంటున్నాడు, నీవిచ్చినటువంటి మాట చొప్పున నన్ను కరుణించు. మరి ఆయన మనం కరుణించాలంటే, ఆయనే గనక మనము అడిగినటువంటి ప్రతిదాన్ని ఇవ్వాలంటే ఇక్కడ ఏం జరగాలి? మనం మొదటిగా నీవే నా భాగము, నీవే నా ధైర్యము అని ఆయనతో చెప్పాలి. ఆమేన్. నీవే నా భాగము లేదా నీవే నా ధైర్యము అని చెప్తూ, నీ వాక్యమును అనుసరించి నడవటానికి నేను డిసైడ్ అయిపోయినయ్యా. ఇప్పుడు వరకు నడవలేదేమో, తడబాటు పడ్డానేమో, లేకపోతే అడుగు సరిగ్గా వేయలేదేమో, కానీ ఇక మీదట ఎప్పటి నుంచి, ఈ క్షణము నుంచే నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి నా మీద కటాక్షం ఉంచుమని పూర్ణ హృదయంతో చెప్పాలంట మనం. అంటే అరకొరగా కాకుండా పూర్ణ హృదయముతో నా మీద కటాక్షం ఉంచమని, నా పరిస్థితుల మీద కటాక్షం ఉంచమని, నా స్థితిగతుల మీద కటాక్షం ఉంచమని మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో అని అడగటం కాదంటే పుల్లరా, బ్రతిమిలాడాలంట. అలా చేస్తే కానీ, అలాగ కటాక్షం ఉంచమని ఆయన పదే పదే అడిగితేనే కానీ, బ్రతిమిలాడితే కానీ. ఎందుకు పదే పదే అడగాలి? ఇక్కడ మనం చేసినటువంటి ఆ యొక్క పాపములు ఆ రీతిగా ఉన్నాయి కాబట్టి. ఒకసారి అడిగితే క్షమిస్తాడని. ఎందుకు క్షమించడు? ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ ఒకసారి అడిగినప్పుడు మనం పూర్ణ హృదయముతో అడిగామా లేదా అనేది ప్రాముఖ్యము. నువ్వు ఒక్కసారి అడిగినా, 2 సార్లు అడిగినా పూర్ణ హృదయముతో అడగకుండా ఉంటే ఏమాత్రము కూడా కటాక్షము మనకి రాదు. కానీ ఒక్కసారి అడిగినప్పుడు పూర్ణ హృదయముతో గనక మనం అడిగితే, కటాక్షించమని పూర్ణ హృదయంతో మనం ఆయన వేడుకుంటే, బతిమలాడితే ఖచ్చితముగా ఆయన కరుణించబోతా ఉన్నాడు. మన మీద కటాక్షము చూపబోతా ఉన్నాడు, కృపను చూపబోతా ఉన్నాడు. కలిగి ఉన్నటువంటి దుఃఖ దినములు అన్నిటి నుంచి ఆయన మనల్ని విడుదల వైపునకు నడిపించబోతా ఉన్నాడు. కాబట్టి ఏమాత్రము కూడా కృంగిపోకుండా, నిరాశపడకుండా, వేదన పడకుండా పులరా ఏ విధమైనటువంటి దుఃఖముతో ఉన్నామో. ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు కదా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావని ఆయన అడుగుతున్నాడు. మనం కనుక ఇప్పుడే ఆ పరిస్థితిని విన్నవించుకుంటే, మనం ఏమి కలిగి ఉన్నామో, ఏ అననుకూల పరిస్థితిని కలిగి ఉన్నామో దానిని పుల్లరా మనము ఆయనకు గనక విన్నవించుకుంటే, అది కూడా పూర్ణ హృదయముతో విన్నవించుకుంటే, ఆయన గనక మనం బ్రతిమిలాడగలిగినట్లయితే, నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటానికి ఇక డిసైడ్ అయిపోయాను అని అనుకొని నిశ్చయించుకొని ఆయనను మనము అడగటం గనక మొదలు పెడితే, ఆయన మన ఇప్పుడే కరుణించబోతా ఉన్నాడు, కృపచూపబోతా ఉన్నాడు. కలిగి ఉన్న దుఃఖ దినములు అన్నిటి నుంచి మంచి విడుదలను మనకిచ్చి క్షేమకరమైనటువంటి స్థితిలో మనల్ని ఆయన నడిపిస్తాడు. కాబట్టి దానికి కావాల్సిందల్లా ఓపిక కావాలి కదా. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, వింటా ఉన్నాను కింద, ఓపిక కావాలి. ఏం కావాలంటే పుల్లరా, ఓపిక. ఆ దుఃఖ దినములు సమాప్తములు అయ్యేంత వరకు కూడా మనము ఓపిక కలిగి ఉన్నట్లయితే, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఈరోజు కాకపోయినా రేపైనా ప్రభు ఆ దుఃఖ దినములను మన యొద్ద నుంచి, మన కుటుంబము నుంచి ఆయన దూరం చేయబోతా ఉన్నాడు. నమ్ముతున్నారా పుల్లరా అందరూ? ఆమేన్. మనం నమ్మితే, నీ వాక్యం అనుసరించి నడుస్తాను అని గనక మనం అంటే, పూర్ణ హృదయముతో బతిమిలాడితే
కటాక్షం ఉంచమని అడిగితే ఆయన అట్టి పరిస్థితిని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. క్షేమకరమైన పరిస్థితి, దీవెనకరమైన పరిస్థితి, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి మొత్తము కూడా ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్రీగా ఉంటాం. ఏమాత్రము ఆందోళన మన దరిదాపునకు కూడా తీసేస్తాడు. వేదన, బాధ అంతా కూడా తీసేస్తాడు. కాబట్టి మనం వల్ల చేయవలసిందల్లా ఆయన వాక్యంను అనుసరించి మనము నడుచుకోవాలి. కటాక్షం ఉంచమని పూర్ణ హృదయముతో మనం బతిమిలాడితే ఆయన మన దుఃఖ దినములు మొత్తము కూడా సమాప్తము చేస్తాడు. ఏదైనా సరే పుల్లరా, ఏ పరిస్థితి అయినా, ఏ అననుకూలమైనటువంటి పరిస్థితి అయినా మన నుంచి ఖచ్చితంగా ఆయన దూరం చేస్తాడు. కావున ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఎలాగున్నామో మనకు తెలుసు. పైకి మనం పక్కన వారికి చెప్పకపోయినా లోపల ఉన్నటువంటి స్థితి ఇప్పుడే మన దేవునికి మనం చెప్పుకుంటే, లోపల ఉన్నటువంటి గలిబిలి, ఆందోళన ఇప్పుడే మన దేవునికి గనక మనం విన్నవించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ వేదన నుంచి దూరం చేయబోతూ ఉన్నాడు. మన పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబోతూ ఉన్నాడు. కావున అట్టి పరిస్థితులు మనం పొందినట్లుగా ప్రభు సహాయం కోసం మనందరం కూడా ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరం మోకరిద్దాం పుల్లరా, ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. మన దుఃఖ దినములన్నీ కూడా ఆయన సమాప్తము చేయబోతూ ఉన్నాడు. కలిగి ఉన్నటువంటి వేదనకరమైన పరిస్థితులన్నీ కూడా ఆయన సమాప్తము చేయబోతూ ఉన్నారు. కలిగి ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన సమాప్తం చేయబోతూ ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఆయనే మన భాగమని, ఆధారమని, నీ వాక్యం అనుసరించి నడుచుకుంటానని, నా మీద కృప చూపించయ్యా, కటాక్షం ఉంచయ్యా, కరుణ చూపయ్యని ఇప్పుడే మనం బతిమలాడగలిగినట్లయితే నా మాట చొప్పున అతి కృప మనం పొందుకోబోతున్నాం, అతి ధన్యత మనం పొందుకోబోతున్నాం. కావున ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. ఎక్కడున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు తెలుసు. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. నీ కుటుంబము ఏ పరిస్థితుల్లో ఉన్నదో నీకు తెలుసు. అది ఆర్థికమైన, రోగరుగ్మతలైన, శరీర బలహీనతలైన, అంధకార దురాత్మ శక్తులైన, ఇతరత్ర ఏ సమస్యలైనా, ఎలా ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో అవన్నీ కూడా మనకు తెలుసు. కావున ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. పశ్చాత్తాపడేటటువంటి విధానములోని, దీవించబడే విధానములోని, ఆశీర్వదించబడే విధానములోనికి, మేలు పొందే విధానములోనికి, కృప చూపించబడే విధానములోనికి